ఒక లీడర్ కొత్త పార్టీ పెట్టి మీటింగ్ కు రమ్మని పిలిస్తే ఎంతమంది వస్తారో గాని అదే ఒక సినిమా హీరో వస్తుండంటే మాపటీలకించే ఎదురు చూస్తుంటారు పబ్లిక్. సినిమాల మీద అంత పైరం ఉంటది. మళ్ళా అసొంటిది బగ్గ పేరున్న హీరో కొత్త పార్టీ పెడితే ఎట్లుంటది? పార్టీ తరఫుకించి ఓ పెద్ద మీటింగ్ పెడితే ఎట్లుంటది? ఇక ఇట్లుంటది. ఏహే ఎక్కడిది ఇసుక పోస్తాడాలన్నంత మంది వచ్చిరు మీటింగ్ కు. ఈ కొసకించి ఆ కొస దానిక లక్షల మంది. మనకాడగా తీయలి తమిళనాడుల సినిమాల హీరో టీవీకే పార్టీ పెబ్బ విజయ్ తలపతి సార్ పెట్టిన మీటింగ్ ఇది. ఓ రోజు హీరో గారి అభిమానులు, ఇంకో రోజు పార్టీ కార్యకర్తలు. పుట్టలంగా పురుగులు వెళ్ళినట్టే వచ్చిలనుకోరాదు. ఎవరక్కడ? విజయ్ తలపతి, తమిళనాడు తోపు హీరో. తలపతి అనుడు కన్నా గీలను చూసినాక దళపతి అంటే బాగుంటదేమో. గంత మంది వచ్చిరు. మరి పుదుచ్చేరిలో ఉన్న ఉప్పాలంలో ఓట్ల కొరకు ర్యాలీ చేస్తే గంత మంది వచ్చారు. అంతేకాదు సడకులో సభ పెడితే బారికేళ్లు దూకొచ్చేది అంటే చూడు మరి ఎట్టుందో కథ. అయితే ఇంత మున్పోపాలి కరూరులో తలపతి పెట్టిన సభలో ఆగం ఆగమైంది. వచ్చిన జనం దొక్కుకుంటే మస్తు మంది జీవిడిసిరు కూడా. అప్పటి సంది ఇప్పటి వరకు గంత మందితోని విజయన్న మీటింగ్ పెట్టింది లేదు, ర్యాలీలు చేసింది లేదు. ఇప్పుడే తోల్తా. పుదుచ్చేరి సీఎం ను చూసి చాలా నేర్చుకోవాలట తమిళనాడు సీఎం స్టాలిన్ సారు. తమిళనాడు పుదుచ్చేరి వేరు కాదు అనుకోవచ్చుండు విజయన్న. కాకపోతే సెంట్రల్ సర్కారే ఏలు చేసి చూస్తుందట. అదట్టుంచురు గాని ఏం జనమురా నాయన. అభిమానం ఉంటే ఓట్లేయాలా గాని గిట్ల ఎగబడి మందిలో పోతే ఏం గాను. ఆంకల్ ఏమన్నా అటిటయి మళ్ళీ ఏమన్నా తొక్కిసలాటలు అయితే ఎవరినంటారు? ఆడోళ్ళు మొగోళ్ళు అనుకుంటా ఒకరిని పట్టకొకరు పోలీసు లాగబట్టిన ఆగకుండా బారికేళ్లు దూకుతురంటే ఏమనాలే? మీటింగ్ లకు పోవద్దని కాదు, అభిమానం చూపెట్టొద్దని కాదు గాని పానాలు పోకుండా చూసుకోవాలనేటి ముచ్చట చెప్పాలనేటిదే మా ఆపోచన. అటంక మీ ఇష్టం ఇక.